నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధానంగా ఇందులో ఒక వీడియో సర్క్యులేట్ అయింది ఈ మధ్యకాలంలో. వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి నోట్ల కట్టల లెక్కింపుకు సంబంధించి అయితే సిట్ ప్రాథమిక దర్యాప్తులో దీనికి సంబంధించి అనేక రకాల అంశాలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా అతను ఒక వైఎస్ఆర్సీపీ శ్రేణులతో మాత్రమే కాకుండా అటు కూటమిలో ఉన్న ఎంతోమంది నేతలతో మిత్రపక్షంగా ఉన్న ఫోటోలు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరి వెంకటేష్ నాయుడు, అసలు ఎవరితో ఇతనికి సత్సంబంధాలు ఉన్నాయి, అసలు ఈ కేసు ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉందనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. ఇందులో ఊహించింది అట్టర్ నాన్ సెన్స్ అండ్ ట్రాష్ అంటే ఎప్పుడైతే మాచవరంలో పోలీసులు డిపాజిట్ చేశారు డబ్బులు అన్న దగ్గర నుంచి దిస్ సమ్ సార్ట్ ఆఫ్ గూఫింగ్ అప్ నాన్ సెన్స్ హెస్ టేకన్ ప్లేస్ అన్నది ఈజీగా అర్థమవుతుంది. దే వాంట్ టు గూఫ్ అప్ అండ్ దే వాంట్ టు క్రియేట్ సమ్ రక్కస్. రెండోది, ఇతను ఎవరైతే ఉన్నాడో వెంకటేష్ నాయుడు అన్నాడు, ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, ఈ ఎలక్షన్స్ ముందు డబ్బులు పంచే ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి. కొన్ని కంపెనీస్ లాంటివి ఏం చేస్తాయంటే దిల్ హ్యాండిల్ మనీ, హవాలాలకి వాటికి. అందులో ఈ పనికిమాలినోడు ఏదో పనికిమాలిన పనులు చేసి ఉంటాడు. అంటే ఖచ్చితంగా వీడు అటుపక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళతోనో తగలాడుతున్నాడు, ఇటుపక్క తెలుగుదేశం వాళ్ళతోనో తగలాడు కనబడుతున్నాడు. అంటే ఖచ్చితంగా వీడు చేసే పనులు ఎలక్షన్ ముందు చేసి డబ్బులు ఇటు అటు లోపు బయటే. ఈ కాల్ మనీ అలాంటి వాళ్ళు ఉంటారు చూడు, ఒక 10 రూపాయలు ఎక్కువ సంపాదించి తర్వాత నాకు తెలిసి ఈ పొద్దుటూరు దగ్గర బంగారం షాపులో వాళ్ళు ఉంటారు, వాళ్ళు అంతే ఎలక్షన్స్ ముందు డబ్బులు ఇస్తూ ఉంటారు, రొటేషన్స్ ఉంటాయి. అవును, ఇంక్లూడింగ్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ సినిమాలకు సంబంధించి వాళ్ళే వీళ్ళే సినిమా యాదాల గురించి పక్కది పరిమాణాలు. కానీ వీళ్ళు చెప్తున్నాను ఏంటంటే సమ్ బిజినెస్ యాక్టివిటీ ఫర్ పర్టికులర్ పర్పస్ ఆఫ్ ఎలక్షన్స్. ఇందులో ఇది నాకు నాకు చార్ట్ అకౌంటెంట్ మిత్రుడు ఒకడు ఉన్నాడు, అతను చాలా బాగా చెప్పాడు. సరే రా భయ్, వీళ్ళు 11 కోట్లు బ్యాంక్లో డిపాజిట్ చేశారు, ఇదంతా నువ్వు మాడుతున్నావు చాలాసార్లు. ఎందుకంటే దే హ్యావ్ నో రైట్, పోలీస్ డిపార్ట్మెంట్ దే హ్యావ్ డైరెక్ట్గా వెళ్ళి డిపాజిట్లు అవి చేయడానికి కుదరవు. దే నీడ్ టు ప్రొడ్యూస్ ఇన్ ద కోర్ట్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఇంట్రెస్ట్ చేస్తేనే కానీ వీళ్ళు డైరెక్ట్గా డిపాజిట్లు చేయడానికి వీళ్ళు డిస్కషన్స్ లేవు. పాయింట్ 1. రెండోది ఏంటంటే వెన్ కోర్ట్ ఇన్సిస్ట్ చేస్తుంది ఆ రిసిప్ట్ ఏది, మీరు తర్వాత దాని మీద ఉన్న నోట్ నెంబర్లు ఏవి నాకు కావాలంటే 2 రోజులు బట్టి ఎబ్స్కాండల్గా ఉన్నారు ఆ ఇష్యూలో. సిట్ వాళ్ళు దాని మీద రెస్పాండ్ అవ్వట్లే. దిస్ ఈజ్ అనదర్ కాంట్రవర్సీ. అపార్ట్ ఫ్రమ్ దట్, మొన్న దొరికిన ఇంకో క్యాష్లో కట్ల కడుతూ నిలబడుతున్న దగ్గర మీరు ఆ వీడియో కనుక్కుంటే వెనకాల నా దగ్గర నేను పంపిస్తా చూడండి. ఆ జేకే పేపర్స్ డబ్బాలు అక్కడే పక్కన రెడీగా ఉన్నాయి, బోత్ ఆర్ సేమ్. రెండోది 12 పెట్టెల్లో 11 కోట్లు దొరికాయి అన్న దగ్గర నాకు తెలిసి ఒక జెరాక్స్ డబ్బా, మీరు కాగితాలు చూడండి ఎప్పుడైనా A4 జెరాక్స్ పేపర్లది, దాంట్లో ₹1 కోటి సర్దొచ్చా? ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అంటే 500 బండిలు ఎన్ని ఉంటాయి? ఒక కట్ట బండిలు అంటే 5 లక్షలు కదా, 50,000 5 లక్షలు అంటే ఎన్ని ఉంటాయి మినిమము? 20 కట్టలు అయితేనే కానీ అవి ఉండవు. 20 కట్టలు దాంట్లో పడతాయా? జరగని పని. అంటే కౌంటింగ్ ఏదైతే చెప్తున్నారో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 11 నెంబర్ సీట్లు వచ్చే కాబట్టి 11ని ఏడిపించడానికి పెద్దానికి వాడుతున్నారు కాబట్టి ఇదేం ర్యాగింగ్ కాదు కదా. దిట్స్ ఆల్ ఇన్ ద ఏసీబీ కోర్ట్. సిట్ అధికారులు దాని మీద దర్యాప్తు చేస్తున్న ఏసీబీ కోర్టుకి వాట్ సార్ట్ ఆఫ్ ఆన్సర్స్ దే ఆర్ గివింగ్, క్వైట్ రెడిక్యులస్. అండ్ దీంట్లో ఆ పేపర్స్ డబ్బాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీ దగ్గర మీ ఆఫీస్లో పేపర్ల డబ్బాలు 4 రోజులకు ఒకసారి అమ్మేయడం లేకపోతే బయట పడేయడం ఇది చేస్తారు కదా. కొన్నోళ్ళు ఆ రేడియోస్లోనే ఉంటారు కదా సార్, కాగితాలు డబ్బాలు కొనుక్కున్న వాళ్ళు. దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ బట్టి ఆ డబ్బులు ఏ సంవత్సరమో ఈజీగా చెప్పొచ్చు కదా. దాని మీద ఒక క్లూ. రెండోది ఏంటంటే ఈ నోట్లు కట్ నెంబర్లు ఎందుకు అడుగుతున్నారు? ఆర్బీఐ దగ్గర సీరియల్ నెంబర్ అడిగితే ఆర్బీఐ దగ్గర ఈ నోటు ఏ టైంలో ప్రొడ్యూస్ అయిందో. ఎందుకంటే వీళ్ళ దగ్గర 2000 నోట్లు పెట్టి దొరికారు. అదే అవును, 2000 నోట్లు కాంట్రడిక్షన్. ఎందుకంటే ఇప్పుడు మే 23లో దాన్ని బ్యాన్ చేశారు డిమానిటైజేషన్లో. పెద్ద నోట్ల రద్దు మే 23లో 2000 నోట్లు రద్దు చేయబడ్డాయి. ఇప్పుడు దాన్ని ఎత్తికి తీసుకొచ్చి అది లెక్కర్ స్కామ్ అంటే ఇది ఖచ్చితంగా ఈ వెంకటేష్ నాయుడు అన్నాడు ఎలక్షన్లకు డబ్బులు పంచే పిఠాపురం బ్యాచ్ అని అలాగే. సో దాంట్లో ఇదేంటే పిఠాపురం పీతాంబరం బ్యాచ్లు అంటూ ఉంటారు ఇట్లా. సో ఈ పీతాంబరం బ్యాచ్ గల ఏంటంటే లోపు బయట 10 రూపాయలు ఎక్స్ట్రా ఆ నోట్ల కట్టలో 4-5 నోట్లు మధ్యలో లేపేసి ఈ చార్టర్ ఫ్లైట్లో తమన్నాలతోనూ సినిమా వాళ్ళకి మీరు ఇందాక చెప్పారు చూడండి, సినిమా వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులకి 10% 20% వడ్డీలకి ఇచ్చుకుని తిరగడానికి ఉపయోగపడే టూపీరం బ్యాచ్లు అంటారు ఇట్లా. ఈ టూపీరం పిఠాపురం బ్యాచ్లు వెళ్ళని పట్టుకొని మనం ఏడు చేయాలా? అంటే కూటమిలో ఉన్న ఎంతోమంది నేతలతో ఎంతమందితో ఉంటారండి. ఇప్పుడు బిజినెస్లో నేను ఎలక్షన్కి నీకు డబ్బులు పంచే సాధనం నా దగ్గర ఉంది,
నా ఆఫీస్ దే హ్యాండిల్ ఇట్ విత్ హవాలా ఆర్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. ఏ నియోజకవర్గం మేము డబ్బులు సంపాదించి పంపించగలం. అలాంటి ఆఫీసులు బొచ్చులు ఉన్నాయి. దానికి చెవిరెడ్డి అనుచరుడు అయిన ప్రధాన ముద్ర ఎందుకు వేయాలంటున్నాను సార్. ఇప్పుడు నీకు దొరికితే ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణతో పక్కన దిగిన ఫోటో ఉంది, ఎవరు తీగల కృష్ణారెడ్డి గారి అన్నయ్య కొడుకుది. మరి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా తమను నీడు వెళ్తున్న ఫోటో ఎందుకు వేసేసాడు పేపర్లో? అదే ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్. తీగల కృష్ణారెడ్డి గారికి ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం అధ్యక్షుడు ఇస్తారని ఆల్రెడీ బిస్కెట్ వేశారు కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారా వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన విషయంలో? ఇప్పుడు ఆవిడ రియాక్ట్ అయ్యేది నీకు డిఫమేషన్ పెడితే లైక్ ఎందుకు రియాక్ట్ అవుతుంది? వాళ్ళిద్దరు ఫ్లైట్లో వెళ్ళకపోతే కదా, ఏముంది ఫ్లైట్లో వెళ్ళిన ఫోటో అది. దానికి రాసిన రాతల గురించి సార్ నేను అంటుంది. రాసిన రాతలు అంటే వీళ్ళకి ఎప్పుడు, అందుకే ఇందాక జర్నలిస్టులు నాన్ జర్నలిస్టులు అంటాం. ఒక జర్నలిస్టుడికి కిరసనలు అమ్ముకున్నోడికి చాలా తేడా ఉంటుంది. జర్నలిస్ట్ ముసుగుల్లో నాటకాలు ఆడే వల్ల మనం ఏం చేయలేము. దే హ్యావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. మేము ఏం చేసినా జరుగుతుంది అనుకుని వెళ్తున్నారు. వెళ్ళమను ఎన్నాళ్ళు వెళ్తారు. ఇప్పుడు నీకు ఒకటి మాట చెప్తున్నాను నేను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెంకటేష్ నాయుడు. వాడి బిజినెస్ ఇది. ఈ రాజ్ కశిరెడ్డి అన్నాడు చిన్ని, కేశినేని చిన్నితో బిజినెస్ పార్ట్నరు. ఇది రాజ్ కశిరెడ్డి భార్య ఆరాగ్ హాస్పిటల్ ఏదో ఇక్కడ ఉంది, దాంట్లో ఆవిడ ఒక డైరెక్టరు. ఇవన్నీ ఎవరు కాదన్నారు మనకే. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పట్లేదు కదా నువ్వు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు అయితే తెలుగుదేశం వాళ్ళతో బిజినెస్ చేయొద్దని, తెలుగుదేశం వాడు అయితే వైఎస్ఆర్సీపీతో బిజినెస్ చేయొద్దని ఎవరు చెప్పలేదు కదా. చేయండి, కానీ అవసరం వచ్చినప్పుడు ఒక తపేలా బేచగాళ్ళకి అవకాశంగా అడ్వాంటేజ్ ఇస్తుంది రాస్తున్నప్పుడు ఖండనలో ఇలాంటివి కావాలి కదా. వీళ్ళ దగ్గర నిలబడిన ఫోటోలు అయితే తూచి మీరు గమనించారు లేదో, ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి పెమ్మసాని గారితోనూ, భరత్తోనూ, ఎవరు వైజాగ్ ఎంపీతో, అలాగే రామ్మోహన్ నాయుడు గారితో శ్రీకాకుళం ఎంపీ, అలాగే చంద్రబాబు నాయుడు గారితోనూ, లోకేష్తోనూ, బాలకృష్ణ గారితోనూ, ఆఖరికి మాజీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో కూడా ఫోటోలు ఉన్నాయి. ఎవరినేమంటారు మీరు? దాంట్లో ఏమని మాట్లాడతారు దాని మీద? ఆఖరికి రామారావు గారు పెద్ద బొమ్మ ఉంది వెనకాతలు, దాని ముందు కూర్చుని ఫోటో ఉంది. ఇది అక్కడ బనగానపల్లి ఎమ్మెల్యే గారు ఫరూక్ గారు, నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ గారు, వీళ్ళిద్దరితో ఉన్నాయి. అదే ఎన్ని వాళ్ళు ఏడు చేసుకోవాలి ఆ ఫోటోలన్నీ పెట్టుకుని. అంటే ఒకవేళ ఏదైనా పెళ్ళికి వెళ్ళి ఫోటో దిగినా కూడా ఏదైనా అవనండి సార్. సార్ అదే ఇప్పుడు నీకు నాకు సత్సంబంధాలు ఉంటాయి కదా, నేను ఎవరినైనా సరే నేను పెళ్ళికి పిలుస్తాను, దాంట్లో పార్టీలే ఉంది. కానీ నేను చెప్తున్నా ఫోటోలు పట్టుకుని మనవాడి చెప్తాను. దాంతో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా జరుగుతున్న డ్యామేజ్ ఏమంటారు దానికి సంబంధించి పార్టీల పరంగా? ఇప్పుడు పార్టీల పరంగా నేను అంటుంది అది కాదండి. ఇవాళ లెక్కర్ స్కామ్లో డబ్బులు పట్టుకున్నాం అన్నారు. ఏడ పట్టుకుంటే తుంటి కొడితే పొలరాలి అని చెప్పి అక్కడ తెలంగాణలో పట్టుకుంది ఏంటి, వర్ధమాన్ కాలేజీ సంబంధించిన డబ్బులు ఏంటి, వాళ్ళ ఫామ్ హౌస్లో దొరకడం ఏంటి, అవి తీసుకొచ్చి లెక్కర్ స్కామ్, ఏపీ లెక్కర్ స్కామ్కి తలక పెట్టడం ఏంటి. ఇప్పుడు పట్టుకున్న డబ్బులు ఏమైనా ప్రాపర్ ఛానల్ చేశారో, దాన్ని ఛానలైజ్ చేయకుండా దాన్ని తీసుకెళ్ళి మాచవరం ఎస్బీఐలో డిపాజిట్ చేసామంటున్నారు. ఇవన్నీ కాంట్రడిక్షన్సే కదా. నీకు ఎప్పుడైనా వెన్ యూఆర్ డూయింగ్ సర్టన్ థింగ్స్ ట్రాన్స్పరెంట్గా చేయి, ఎవడు కాదన్నాడు. సే ఫర్ ఇన్స్టెంట్ ఎంక్వైరీ, ఈ లెక్కర్ స్కామ్ జరిగిందని ఎంక్వైరీ జరుగుతుంది, సిట్ వేసాం దాని మీద అంటే, ఇప్పుడు సిట్ ఫైండింగ్స్ రోజుకు ఒక 10-20 పట్టుకుని వచ్చి లాస్ట్కి ఈ బేసిస్లో రాజ్ కశిరెడ్డిని అరెస్ట్ చేస్తున్నాం, ఈ బేసిస్లో గోవిందప్పని అరెస్ట్ చేస్తున్నాం, ఈ బేసిస్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాం, ఇవేవి చెప్పకుండా నీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ రేపు 12కి ఈ బెయిల్ పిటిషన్లు అన్నీ పోస్ట్పోన్ అయ్యి ఉన్నాయి దాని మీద ఫైనల్ వెరిడిక్ట్ ఇవ్వడానికి. ఈ రోజు దాకా కస్టడీకి అడగలేదండి సిట్ వాళ్ళు. మిథున్ రెడ్డిని కస్టడీకి అడగలేదు. ఎందుకు అడగలేదంటారు? విషయం ఏది ఏమని అడుగుతారు? ఇప్పుడు నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే కదా తీసుకొచ్చి కస్టడీకి పిలుచుకొని ఎంక్వైరీ చేయడానికి. సబ్జెక్ట్ లేకుండా వాళ్ళు ఎబోరిస్ ఎంక్వైరీ తర్వాత తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఆయన్ని, ఏది రిమాండ్ ఇచ్చి. ఆ రిమాండ్ తర్వాత కస్టడీకి అడిగి దాంట్లో పూర్వపరాలు ఎక్కువ రాజ్ కశిరెడ్డి గారి దొరికిన 11 కోట్లు, అది లీడ్ దగ్గర దొరికిన 35 కోట్లు, సీజ్ చేసిన 64 కోట్లు గోల్డ్, వీళ్ళు ఎన్ని గంటలు చెప్పారు దానికి? గొట్ల గోల్డ్ కొన్నారు. ఇందులో అంతకన్నా కాంట్రడిక్షన్ ఏంటంటే, ఈ కిరసనాయుడు పేపర్లో బూత్ ఎల్లరికి మునుపు అంటే 11 కోట్లు దొరక మునిపే గొట్లగా పడి ఉన్న కట్టలుగా పడి ఉన్న క్యాష్ అని రాశాడు. తర్వాత దొరికి అసలు సిట్టోళ్ళు డైరెక్ట్గా ఈ కిరసనాల బంక్ కూడా ఛానల్ తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే 4 బ్రహ్మానందం గారి కథల ప్రకారం సరే మీరు ఈ టాస్క్ ఇక్కడ చేయండి, ఈ టాస్క్ ఇక్కడ చేయండి, మా డైలీ సీరియల్ ఇక్కడ బాగా నడిపించుకుంటాం అన్నట్టు ఉంది ఇక్కడ కథ. అది ఎలా సాధ్యపడుతుంది అంటారు? సాధ్యం అవుతుంది కదా. 14 జూలైన ఎప్పుడో రాశాడు ఆర్టికల్, ఏది కొట్టలుగా పడి ఉన్న కట్టలని, కట్టలు గొట్టలుగా పడి ఉండేట వీళ్ళు వెళ్ళి ఎప్పుడు ఎంక్వైరీ చేసి పట్టుకున్నారు దాన్ని. జూలై 14 ఎక్కడ, జూలై 14 తర్వాత వెళ్ళి వీళ్ళు ఫామ్ హౌస్లో పట్టుకున్నారు, వర్ధమాన్ కాలేజీ వాళ్ళు ఫామ్ హౌస్లో, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది. దాంట్లో ఇదేంటిది కామెడీగా లేదు మీకు? అంటే చాలా స్పీడ్. ఇప్పుడు ఆ కథలో చెప్పింది ఇంకేంటి, టన్నులు బంగారం కొన్నారు అన్నాడు. మరి బంగారం ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఒక బంగారం కుప్ప పెడతారు, 4 ఇటుకలు రాళ్ళు గోల్డ్ కలర్ వేసి పెట్టిగో బంగారం అంటాడు. దాని మీద 4 రోజులు కదా. తర్వాత ఎక్కడో సోడాల్లోనో ఉడాల్లోనో ఎక్కడో ఇనప ఖనిజాల కంపెనీలో పెట్టారంటే తీసుకొచ్చి జేబుల నుండి ఇనువు తీసుకొచ్చి అదో 4 రోజులు చర్చ.
ఎలక్షన్కి డబ్బులు పంచేశారు. వెంకటేశ్వర నాయుడు గారి కథ అయిపోయింది, వాళ్ళకి సీట్ సిరిగిపోయినట్టు లెక్క 2 రోజులు ఈయనకి పక్కతే వస్తారు 4 రోజులు పట్టిన సబ్జెక్ట్ అయిపోయింది రే పక్కకెళ్ళి ఆడుకొని. ఫస్ట్ అరౌట్ చేసి జగన్మోహన్ రెడ్డి శివరెడ్డితో ఉన్న ఫోటోలు పెట్టారు సెకండ్ ఇచ్చినవి. సబ్జెక్ట్ ఇటు పక్కన గిర్రని భూమేరంగా వీళ్ళు చుట్టూ తిరిగేసారు కల్లా ఇదే రీడ్ మొత్తం కాందంతా అందరితో దిగించాడు ఫోటోలు అనగానే తూచ్ ఈ సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు బంగారం కొట్లు ఎత్తుకుతారు 2 రోజుల పాటు. కాదు సార్, మామూలుగా వైసీపీ అంటే ముసుగులో అంటే మేము వైసీపీ శ్రేణులమే, నాకు వైసీపీ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అత్యంత ఆరాధ్య దైవం అన్నట్టుగా ముందుకు వచ్చి గతం హయాంలో ఎంతో విమర్శలు చేసిన వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు ప్రజెంట్. ఆ టైంలో వైసీపీ కూడా దాన్ని డిఫెండ్ చేయలేదు, వీళ్ళు మాకు సంబంధం లేదని. బట్ అలాగే వెంకటేష్ నాయుడుకి సంబంధించి ఎందుకు డిఫెండ్ చేయట్లేదు వీళ్ళు? నువ్వు ఓ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రోజుకు 100 మంది ఫోటోలు తీస్తాడు. ప్రతి వాడు నాడు ఎలా చెప్పాలి పేర్లని ఎవడు జ్ఞాపకం పెట్టుకుంటాడు, ఎవడు చేస్తాడు దాంతో. ఇప్పుడు ఆయన పూర్వపరాలకు వెళ్తే ఇంటి పేరు చేరుకూరి ఆలగడ్డ వాస్తవుడేట అతను. యాడ్ నుంచి ఆడికి వెళ్ళాడు, చిత్తూరు ఆలగడ్డ దగ్గరే కదా. నెక్స్ట్ నంద్యాల అవన్నీ దాటిన తర్వాత నుంచి కడప అవన్నీ అట్టే వస్తాయి కదా. సో వెళ్ళి తిరుపతిలోనే అక్కడ వ్యాపారాలు చేసుకుంటే సినిమాలు తీసుకుంటే ఇదే అది చేసుకుంటూ లాస్ట్కి ఏడు చేసాడు అవుట్కమ్. లేదండి ఇవన్నీ టైం వేస్ట్ అండి, అంతకన్నా ఏం లేదు. ఊరికే రోజు గంటలు చర్చించుకునే దాంట్లో ఏదైనా విషయం ఉంటే ఎవడైనా చర్చించడానికి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అండి ప్రతి ఇష్యూ ఇప్పుడు నేను ఒక ఇష్యూతో ఒక ఇష్యూ సాక్షి టీవీ డిబేట్లో వచ్చిందని చెప్పి టీవీ ఏబిఎన్లో చర్చలు పెట్టుకుని టీవీ ఏబిఎన్లో చర్చ వచ్చిందని చెప్పి సాక్షిలో డిబేట్లు పెట్టుకుని ఏంటిది? డిబేట్ కౌంటరా? చేతనైతే 4 వైఎస్ఆర్సీపీ నుంచి కూర్చోబెట్టి తెలుగుదేశం ఛానల్లో కుమ్మింది. వీళ్ళు కుమ్ముతారు వాళ్ళు కుమ్ముతారు దరిద్రం వెళ్తుంది. అయితే మీరు తెలుగుదేశం వాళ్ళు పిలుచుకుని కుమ్మంటే వీళ్ళు కుమ్ముతారు వాళ్ళు కుమ్ముతారు తెలిసిపోద్ది. అది చర్చ అంటే. ఈడక్కడ కూర్చొని ఓన్లీ చెడతలాపారం పెట్టుకుని వీళ్ళు భజన, అక్కడ కూర్చొని వాళ్ళు భజన. అవుట్కమ్ ప్రజలకు తెలియాలంటే ఎవరికి తెలుస్తుంది? కన్ఫ్యూజన్ తప్ప కన్ఫ్యూజన్ ఏం లేదు. ఈడి వెర్షన్ ఏది ఈడి వెర్షన్ లేదు, 2 వెర్షన్ చెప్తున్నారు. ఈ మధ్యలో సిట్టోడు వచ్చి మాత్రం బయటకు కూడా చెప్పడు. ఒకడు వచ్చి ఈరోజు వెంకటేష్ నాయుడు అట, ఫోటోలట, డబ్బులట. ఇది అంతులేని కాదు, జయప్రద స్టోరీలాగా ఉంది. దానికి పెళ్ళి సినిమా అయితే పెళ్ళి కూడా అవ్వదు. అలాగే ఈ దీంట్లో కూడా ఎప్పటికీ తేలదు. అంటే సుపరిపాలన చూసేది ఇప్పుడు ప్రజలు, సుపరిపాలన ప్రజలకి ముందు పైన హెడ్డింగ్ ఎట్టదు మంచి ప్రభుత్వం రాశారు కాబట్టి చదువుకుంటే సరిపోదు మంచి ప్రభుత్వం అని. ఇది చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అని మాత్రం నేను నమ్మట్లేదు. ఆయన స్థాయికి, ఆయనకున్న పరిపక్వతకి, ఆయనకున్న అనుభవానికి ఇలాంటి దిక్కుమాల అడ్మినిస్ట్రేషన్ చేస్తాడంటే నేను చచ్చినా ఒప్పుకోను. దిస్ ఈజ్ సంబడి ఎల్స్, ఐ డోంట్ నో హూ దట్ ఎల్స్ ఈస్. అంతకనే లేదు.